ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును ధ్యానించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన నామమునకు వందనాలు. అయ్యా, ఈ లెంట్ దినాలలో నీ పాదాల చింతకు చేరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకిచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రభువా, ఈ రాత్రి సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా హృదయాలను తెరిచి మాతో మాట్లాడండి. మా ఆలోచనలు లోకము వైపు కాకుండా నీ వైపు మళ్లించుకోవడానికి సహాయం చేయండి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచండి. అయ్యా, వాక్యాన్ని అందించున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రతి బిడ్డను మీరే తృప్తిపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ ఉపవాస దినాలలో మనము మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకోవాలి. లోకములో మనము తరచుగా ఎదుర్కొనే సమస్య ఏమిటంటే, కంటికి కనిపించే మనుషుల మీద, ధనము మీద లేదా మన సొంత తెలివితేటల మీద ఆధారపడటం. కానీ దేవుని వాక్యము హెచ్చరిస్తుంది, ఎప్పుడైతే ఒక మనిషి తన హృదయాన్ని దేవుని నుండి తొలగించి నరులను తన ఆధారముగా చేసుకుంటాడో అతడు శాపగ్రస్తుడవుతాడు అని. అవును ప్రియులారా, మనుషులను నమ్మితే, వారిని మనకు ఆధారముగా చేసుకుంటే దాని వలన మన ఆత్మీయ జీవితము ఎండిపోతుంది. ఎప్పుడు కూడా నిరాశ ఎదురవుతుంది. రాజులనైనను అధికారులనైనను నమ్ముకొనకుడి, వారు మిమ్మల్ని రక్షించలేరు. వారి బలము పరిమితము, వారి జ్ఞానము పరిమితము, వారి ఆయుష్షు పరిమితము. ఇలాంటి మనుషులు మనల్ని రక్షిస్తారు అంటే, కాపాడగలరు అంటే ఎలా విశ్వసిస్తారు? నా ఆధారము నా భర్తేనండి, నా కుమారుడేనండి, నా యజమానుడేనండి, నాకు కలిగిన ఉద్యోగము, వ్యాపారము ఇవేనండి నాకు ఆధారము. ఇవి పోతే వారు నన్ను వదిలివేస్తే నేనెలా బ్రతకాలి? కష్టము కదా అని సాధారణ మనుషులు, దేవుని నమ్ముకొనని వారు ఆలోచించినట్లు ఈరోజు కొందరు విశ్వాసులు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే, దేవుని మందిరమునకు రావడానికి వారికి అనుమతి కావాలి. వాళ్లకు భయపడి దేవుణ్ణైనా వదిలివేసుకుంటారు. వారికి భయపడి ప్రార్థన కూడా చేసుకోరు. వారెక్కడ అసహించుకుంటారు అని ప్రభువును సైతము తృణీకరిస్తారు. ఇలా చేయడం వలన వారికి అది శాపముగా మార్చబడుతుందని ఈ రాత్రి వాక్య భాగము సెలవిస్తుంది. నిజమే ప్రియులారా, మనకందరూ కావాలి. కుటుంబము కావాలి, బిడ్డలు కావాలి, ఉద్యోగము కావాలి, వ్యాపారము కావాలి. వారిని విడిచిపెట్టండి, వాటిని విడిచిపెట్టండి, వదిలేయండి అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పడం లేదు. కానీ ఈ లోకములో ఏది కూడా దేవుని కంటే ఎక్కువ కాకూడదు. ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సిన విలువ మనుషులకిస్తావో ఆ రోజు నుండే నీ హృదయములో వేదన ఉంటుంది. నువ్వు అసంతృప్తిగా ఉంటావు. గమ్యము లేని జీవితమైపోతుంది. నమ్మక ద్రోహములు నువ్వు చూస్తావు. చీదరింపులు నువ్వు చూస్తావు. అవమానాలను నువ్వెదుర్కొంటావు. లేమిలోనే ఉంటావు. మనుషులను ఆధారము చేసుకొని వారి వలనే నాకు రక్షణ, వారి వలనే కాపుదల అంటే వారు మనల్ని కాపాడలేరు. మైకల్ జాక్సన్ అనే అమెరికన్ పాప్ సంగీత కళాకారుడికి ఎక్కువ రోజులు బ్రతకాలని ఆశ ఉండేది. తప్పేమీ లేదు, అందరూ అనుకునేదే అతను అనుకున్నాడు. అయితే క్రైస్తవుడే అయినప్పటికీ దేవుని పైన కాక మనుషులపైన ఆధారపడ్డాడు. చుట్టూ ఎప్పుడు డాక్టర్లు ఉండేవారు, బాడీగార్డులు ఉండేవారు. ఏదైనా అవయవం పాడైతే ఆ అవయవమును ఇవ్వడానికి
దాతలు కూడా సిద్ధముగా ఉండేవారు. ఇక నాకేమీ కాదులే, 150 సంవత్సరాలు బ్రతికేస్తా అనుకున్నాడు. కాని 50 సంవత్సరాలకే తన యొక్క జీవితాన్ని ముగించాడు. మనుషులు రక్షించలేదు, ఆయుష్ను పెంచలేదు, ప్రాణము పోతుంటే ఆపలేదు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రోజున ఈ వాక్యము వినుచున్న నీవు ఎవరిని నమ్ముకొని నీ జీవిత ప్రయాణమును కొనసాగిస్తున్నావు? కనిపించని దేవుడు ఎందుకు అని కనిపించే మనుషులను విశ్వసిస్తూ వారే నాకు దిక్కు అనుకుంటే నువ్వు సమస్యల్లో ఉన్నట్లే. వారు నిన్ను ఎప్పుడు ఏమి చేస్తారో తెలియదు. ఇశ్రాయేలు ప్రజలు ఈ లోకాన్ని చూసి, ప్రక్క రాజ్యములను చూసి వారికి కూడా రాజు కావాలి అనుకున్నారు. అంతవరకు దేవుడే రాజుగా ఉండి వారిని నడిపించాడు. కాని వారికి మనుషుల నుండి కనిపించే రాజు కావాలి అనుకున్నారు. వారు దేవుణ్ణి తృణీకరించారు. వారు కోరుకున్నట్లే దేవుడు వారికి సౌలును రాజుగా నియమించాడు. కాని సౌలు వలన వారికి ఒరిగిందేమీ లేదు. రాజుగా సౌలు విఫలమయ్యాడు. దేవుని నమ్ముకున్నవారు నీటి ఓరున నాటబడిన చెట్టు వంటివారు. ఏ కాలములోనైనా వారికి లోటు ఉండదు. ఆయనెప్పుడు వారిని విఫలము చేయడు. ఆయన వారినెప్పుడు మర్చిపోడు. ఆయన వారినెప్పుడు విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు కూడా నేను చాలా బిజీగా ఉన్నాను, తరువాత వచ్చి అడుగు అనడు. ఆయనెప్పుడు నేను చేయలేను, నా వలన కాదు అని చెప్పడు. ఈ రాత్రిన ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు మనుషుల నుండి ఇలాంటి మాటలు వినబడతాయి. నేను చేయలేను, అయ్యో నేను మర్చిపోయాను, నేను చాలా బిజీగా ఉన్నాను, నా దగ్గర అంత శక్తి లేదు అని. కాని దేవుని దగ్గర నువ్వెప్పుడు అలాంటివి వినవు. ఆయన అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు, కునుకక నిద్రపోక నిన్ను కాపాడే దేవుడు. అటువంటి నిత్య పోషకుడు, నిత్య రక్షకుడైనటువంటి దేవుని పైనుండి నీ హృదయమును నువ్వు తొలగించుకొని మనిషిలేనండి నాకు దిక్కు అంటే శాపగ్రస్తుడివి కాక మరింకేమవుతావు? నీ ఆధారము, నీ నమ్మిక, నీ ఆశ్రయము ఈ లోక శరీరులు అయినప్పుడు నీలో భయం ఉంటుంది. కాని దేవుడే అయితే నీలో భయముండదు, కలవరముండదు. యెహోవా యందు భయభక్తులు మనలో ధైర్యమును పుట్టిస్తాయని వాక్యము సెలవిస్తుంది. దావీదు దేవుని నమ్ముకున్నాడు గనుక గొలియాతుకు భయపడలేదు. మిగతా వారు అందరూ కూడా భయపడి ఆగిపోయారు కదా. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ఆధారము, నీ ఆశ్రయము అన్నీ కూడా దేవుడే కావాలి. అప్పుడు నీవన్నీ విషయాలలో ఆశీర్వదింపబడిన వ్యక్తిగా సంతోషముగా జీవించగలవు. ఒక చిన్న గ్రామంలో సమర్పణ్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు భక్తిపరుడే, కాని లోకములో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని, ధనవంతుల స్నేహము ఉంటే తన జీవితము బాగుంటుందని నమ్మేవాడు. ఒక సంవత్సరము తీవ్రమైన కరువు వచ్చింది. గ్రామములోని బావులన్నీ ఎండిపోయాయి. సమర్పణ్కు ఊరిలో పెద్ద భూస్వామి అయిన రాజశేఖర్ పరిచయంగా ఉన్నాడు. రాజశేఖర్ గారు చాలా కోటీశ్వరులు. ఆయన దగ్గర పెద్ద మోటార్ బావులున్నాయి. ఆయన నన్ను ఆదుకుంటారు అని సమర్పణ్ గట్టిగా నమ్మాడు. తన ప్రార్థనలను తగ్గించి రోజు ఆ భూస్వామి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. దేవుని మీద కంటే ఆ మనిషి ఇచ్చే సహాయం మీదనే తన పూర్తి హృదయాన్ని ఉంచాడు. కాని కరువు తీవ్రమవ్వడముతో ఆ భూస్వామి తన స్వార్థము చూసుకున్నాడు. సమర్పణ్, నా దగ్గరే నీళ్లు లేవు, నీకెలా ఇస్తాను, నీ దారి నువ్వు చూసుకో అని చేతులెత్తేశాడు. అప్పుడు సమర్పణ్ పరిస్థితి అడవిలోని పొదలాగా తయారైంది. ఆశ్రయించిన మనిషి మోసము చేశాడు. ఆరాధించే దేవుడికి దూరమయ్యాడు. మనశ్శాంతి కరువై ఒంటరైపోయాడు. అదే సమయంలో అదే గ్రామంలో దాసు అనే మరో సామాన్యుడు ఉన్నాడు. అతనికి ఆస్తిపాస్తులు లేవు, పెద్దల పరిచయాల్లేవు. అతడు కేవలము దేవుని మీద ఆధారపడ్డాడు. లెంటు కాలపు ఉపవాస దీక్షలో ఉండి, ప్రభువా, మనుషులు నన్ను చేయి విడిచినా నీవు నన్ను విడువవు అని ప్రార్థించాడు. ఆశ్చర్యకరముగా దాసు ఉన్న చిన్న తోటలో పాతకాలపు బావి ఒకటి ఉండేది. అందరూ ఎండిపోయింది అనుకున్న ఆ బావిలో ఈ కరువులో కూడా ఊట పుట్టి నీళ్లు వచ్చాయి.
దాసు తోట పచ్చగా కలకలలాడింది. ప్రియ సహోదరి, సహోదరుడా, సమర్పణ్ నరులను ఆశ్రయించి దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకోవడం వల్ల ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. కాని దాసు దేవుని మీద ఆనుకోవడం వల్ల ఎడారి వంటి కరువులో కూడా తృప్తిని పొందాడు. నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకొనుట ఉత్తమము అన్న వచనము ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మనము దేవుని ఆశ్రయించేవారిగా ఉండేటటువంటి కృప దేవుడు మనకు దయచేయలాగున మీరున్న స్థితిలో వీలైతే మోకరించి మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ 2 చేతులెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన జీవము గల నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి కాల సమయం నీ జీవము గల వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, మేమెన్నోసార్లు నీకంటే ఎక్కువగా లోకపు మనుషుల మీద, మా సొంత శక్తి మీద ఆధారపడి విఫలమయ్యాం. మమ్మల్ని క్షమించండి. మా హృదయాలను పూర్తిగా నీ వైపు తిప్పుకోవడానికి మాకు కృపను ప్రసాదించండి. ఈ రాత్రి కాలమందు నీ వాక్యము మా హృదయాల్లో ఫలించి మేము ఆశీర్వదించబడిన వారముగా జీవించేలా చేయండి. అయ్యా, ఈ రాత్రి మా నిద్రలో నీ కాపుదల ఉంచుమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకుంటున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. కావలసిన సహాయం దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి. పరీక్షలు రాస్తూ ఉండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా బిడ్డలకు మీరు తోడుండి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి ఆరోగ్యాన్ని దయచేసి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా చేపట్టుకుని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కలిగించండి. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉన్న ప్రతి సహోదరిని జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి. వారు పనిచేస్తున్న చోట స్వేచ్ఛగా పనిచేసుకున్నటకు కావలసిన అకామాలను కూడా బిడ్డలకు అనుగ్రహించి బిడ్డలను అయ్యా మీకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టుకొనమని వేడుకుంటున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. మీ సేవకులు, సేవకురాండ్రు, వారి పరిచర్య, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయం దయచేయండి. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాంత జీవితము గడుపుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి కావలసిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకటిలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చింతకు తెస్తూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతి, సామరస్యాలను కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. అయా, ప్రాముఖ్యంగా గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేసి నిన్ను స్తుతించే భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.